హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పుడు ఈ సినిమా గురించి చాలా క్లియర్గా ఇప్పటివరకు వచ్చిన ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్లు, వీడియో కంటెంట్లు కానీ ఏవైనా సరే ఫ్యాన్స్కి ఎంతవరకు హైప్ ఇచ్చే ఎన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే, మొదటగా ఈరోజు ఒక సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేశారు భయ్య. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, అసలు ఈ సాంగ్ ఫుల్ సాంగ్ ఆడియో రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఈ విషయం సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి తెలుసు, సినిమాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ మేకర్స్ ఈరోజు ఫుల్ సాంగ్ ఇస్తారనుకుంటే ఒక ప్రోమో రిలీజ్ చేశారు. ఆ ప్రోమో చూస్తే సాంగ్ వినడానికి ఎలా ఉంది, ఇన్స్టెంట్ చాస్ట్ బట్రా ఇవన్నీ పక్కన పెడితే, నాకైతే మాత్రం యాజ్ ఎ కళ్యాణ్ గారి ఫ్యాన్గా చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు ఒక మాస్ సాంగ్ డ్యాన్స్ చేస్తున్నారన్న ఆనందం తప్ప ఏదో సాంగ్ సూపర్ డూపర్ అనేది మాట్లాడింది చెప్పను. ఎందుకంటే అన్న, ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సాంగుల్లో ఫస్ట్ దేక్లేంగే చాలా సాంగ్ ఏదైతే ఉందో అదే బెటర్ అని ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఇక సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే కళ్యాణ్ గారు లుక్స్. ఒక పంజా సినిమా తర్వాత ఆ రేంజ్ లుక్స్ అయితే ఇప్పుడు మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్లో పడ్డాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీనికి తోడు ఇప్పుడు ఈ సాంగ్ కొద్దిగా మీరు ప్రోమో కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఇందులో రాశి ఖన్నా గారు కూడా ఉన్నారు, ఒక దగ్గర ఆ పక్కన కూర్చొని ఉన్నారు ఆయన. సో దీన్ని బట్టి ఇది ఎలాంటి రీమేక్ సినిమా కాదు, ఏది కాదు, ఒక కొత్త కథ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే హీరోయిన్ చచ్చిపోవడం, ఫ్లాష్ బ్యాక్లో మళ్ళీ అంటే శ్రీలీల గారితో ఏదో మన రొటీన్ దాన్ని ఏమంటారు, ఒక ఫార్మాట్ ఉంది కదా. ఫస్ట్ ఒక హీరోయిన్తో హీరో డ్యూట్లు పాడుతుంటారు, తర్వాత ఆ అమ్మాయి ఏమో ఇతనితో లవ్లో పడినప్పుడు లేదు నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఏదో అలాంటి చెప్తుంటారు, ఏదో ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు ఆ టైప్ ఎవరు పడుకున్నాను. కానీ అదేది కాదు. శ్రీలీల గారు, రాశిఖన్నా గారు ఇద్దరు కూడా ఒకే టైంలో కళ్యాణ్ గారితో ఉన్న కొన్ని పిక్స్ అయితే లీక్ అయ్యాయి. సో దీన్ని బట్టి ఇది మనకి అదే ఈ రొటీన్ రీమేక్ అయితే కాదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నా నమ్మకం అయితే ఈ సినిమా మీద ఒక్కటే భయ్య, హరీష్ శంకర్. ఎందుకంటే అన్న, అసలు ఒక ఫ్యాన్కి ఏం కావాలనేది అసలు ఫ్యాన్స్కే తెలుస్తుంది. ఒక హీరో ఎలా ఉండాలి, లుక్స్ ఏంటి అని మనం క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ప్రోమో చూసుకున్నా సరే, లేదంటే కళ్యాణ్ గారి లుక్స్ చూసుకుంటే హరీష్ శంకర్ మాత్రం లుక్స్ పరంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు కళ్యాణ్ గారి విషయంలో తెలుస్తుంది. సో ఇక సినిమా విషయానికి వస్తే ఎంత బిజినెస్ చేస్తుంది ఇవి అవి మాట్లాడుకుంటే చూడండి, కేవలం కళ్యాణ్ గారు అనే ఒక పేరు మీదే, పవర్ స్టార్ అనే ఒక పేరు మీదే ఇప్పటికే యూఎస్లో ఆల్మోస్ట్ $1,00,000 కొడిసింది. చూడండి, ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ కంటెంట్ కూడా సినిమా మీద ఎలాంటి హోప్ని కూడా క్రియేట్ చేయలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక బడ్జెట్ అయితే క్రియేట్ చేయలేదు. ఒక కామన్ ఆడియన్స్, ఫ్యాన్స్ విషయం పక్కన పెట్టండి, ఫ్యాన్స్ సినిమా ఎలా ఉన్నా ఏదైనా సరే ఒక వారం రోజుల పాటు లేదంటే డే 1 చితగొడేస్తారు. అది కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయంలో అది ఇంకా నో డౌట్. ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఒక కామన్ ఆడియన్స్ థియేటర్కి తీసుకురావాలంటే ఒక కామన్గా రావాల్సింది ఏంటంటే ఏదో ఒక మంచి వీడియో కంటెంట్, ఒక ట్రైలర్ కానీ, లేదంటే మనం చూడలేని ఒక కొత్త కళ్యాణ్ అయితే చూడాలి. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్లో కూడా ఇప్పుడు ఈ ఎత్తర సాంగ్ కూడా నాకు వింటే ఏదో 2015లోనో 16లో విన్న ఒక సాంగ్లో అనిపించింది. కానీ కళ్యాణ్ గారిని మళ్ళీ ఇంత మాస్గా చూడగలమా అంటే ఖచ్చితంగా చూడలేం. సో దాన్ని బట్టి ఒక ఫ్యాన్గా నేనేంటంటే కళ్యాణ్ గారు డ్యాన్స్ చూస్తున్న ఫీల్ వస్తుంది. కానీ థియేటర్లో మాత్రం ఈ బీసీ సెంటర్లు మాత్రం ఈ సాంగ్ తగలబడిపోతాయి. ఏ లెవెల్లో ఉంటుందంటే, ఇదివరకు అంటే ఇప్పుడంటే ఇన్స్టెంట్గా సాంగ్లు ఎక్కాను వెంటనే వదిలేయడం, ఇదివరకు అలా ఉండేది కాదు. సినిమా రిలీజ్కి ఒక 25 రోజులు 30 రోజుల ముందే ఆడియో క్యాసెట్ రిలీజ్ చేసేవారు. సినిమా రిలీజ్ దగ్గర అవుతున్న కొలది ఆ సాంగ్స్ విని ఒక రకంగా చెప్పాలంటే ఇంజెక్ట్ చేసేసుకున్నారు. సో వినగా ఎక్కే సాంగ్స్ మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్స్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. దేకలేంగా చాలా ఫస్ట్ సాంగ్ చూసినా, ఇప్పుడు ఎత్తరా కాలర్ చూసినా, లేదంటే మెడ మీద చేస్తే తొడకొట్టినట్టు ఇవన్నీ కూడా వినగా ఎక్కే సాంగ్సే తప్ప ఇన్స్టెంట్ షార్ట్ బస్టర్స్ అయితే కాదు. సో ఇలాంటప్పుడు ఈ సినిమాకి పక్కాగా ఒక న్యూట్రల్ కామన్ ఆడియన్స్ సినిమా చూడాలి అనే ఒక ఫీలింగ్ కలిగించాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ట్రైలర్ కానీ, నెక్స్ట్ రాబోయే ఏ కంటెంట్ అయినా సరే పగిలిపోయే రేంజ్లో మాత్రం ఉండాల్సిందే. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నాకు నిజంగా యూఎస్లో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రతి హీరోకి ఈ రోజుల్లో ఒక హైలైట్ టీజర్ ప్రోమో పడాలి, లేదంటే ఒక పెద్ద హైప్ క్రియేట్ అవ్వాలి, ఒక ప్యాన్ ఇండియా సినిమా అవ్వాలి, అది ఇది ఆ రేంజ్ వాళ్ళకి ఇలాంటి కలెక్షన్స్ వస్తాయి. కానీ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, మీకున్న స్టామినా కానీ వేరే సార్. ఎందుకంటే అసలు వీడియో కంటెంట్ కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ కంటెంట్లో చెప్పుకోదగ్గ కంటెంట్ ఏది రిలీజ్ అవ్వలేదు. అయినా సరే యూఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారంటే అడ్వాన్స్ బుకింగ్లో మీరు దానికి తోడు దురంధర్ 2 లాంటి సినిమా ఉన్నా సరే యూఎస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూకే మొత్తం కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ రేంజ్ ర్యాంప్ అయితే నేను అసలు ఊహించలేదు. యూకేలో అయితే రిలీజ్ చేసిన 8 గంటల్లోనే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డులు పెట్టారట చూడండి. సో ఇలాంటి ఫ్యాన్స్కి, ఇలాంటి ఫ్యాన్ బేస్కి ఒక మంచి వీడియో కంటెంట్ దొరికితే మాత్రం ఈ 3 రోజుల గ్యాప్లో ఆ ర్యాంపేజ్ వేరే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ గారి బ్రో హరిహర విరమల లాంటి సినిమాలతో డే 1 రికార్డులు, ఫస్ట్ వీక్ రికార్డులు కొట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా
మరొక్కసారి ఆయన స్టామినా ప్రూవ్ చేయబోతుంది. దీనికి తోడు ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ ఈరోజు అయ్యింది. పూర్తి డీటెయిల్స్ అయితే మాత్రం నాకు ఇంకా ఒక 1 or 2 hours పూర్తి డీటెయిల్స్ రాబోతున్నాయి భయ్య. సెన్సార్ టాక్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందాం మనం నెక్స్ట్ వీడియోలో. సెన్సార్ టాక్ మాత్రం ప్రజెంట్ అదిరిపోయిందనే టాక్ వస్తుంది. సో దాని గురించి ఒక ఫుల్ వీడియో రేపు మార్నింగ్ చేసుకుందాం. సో ఇప్పటికైతే ఈ ఎత్తర కలర్ ఎత్తర సాంగ్ మీద నాకున్న ఒపీనియన్ అయితే మాత్రం, సాంగ్ వినడం విషయం పక్కన పెడితే అందులో నా కళ్యాణ్ డ్యాన్స్ కుమ్మేస్తాడు అనే నమ్మకం అయితే ఉంది.